హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మంచి ఉప్మా చేసుకుందాం. సింప్లీగా ఉండేది, అదేంటో ప్రాసెస్ చూసేద్దాం. ఉప్మా అంటే అంత ఈజీగా ఎవరు ఇష్టపడరు, కానీ సింపుల్గా మనము ఎలా అంటే తినని వాళ్ళకి కూడా తినాలనిపించేలాగా చేసుకోవచ్చు. ఈ ఉప్మాలో మనము వెజిటేబుల్ కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. మనకు ఇంట్లో ఏదైతే అందుబాటులో ఉంటుందో వాటితోటి ఈరోజు సింపుల్గా ఉప్మా అనేది రెడీ చేసుకుందాం. ఇదైతే వేగిపోయింది, తీసేద్దాం. ఇందులోనే మనం ఆయిల్ వేసుకుందాం. ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేస్తున్నాను. అలాగే మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. అవి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేద్దాం. కరివేపాకు కూడా వేసేద్దాం. మంచిగా తిప్పేస్తాం. ఇది కొంచెం ఫ్రై అయినాక నేను వేసేస్తున్నాను క్యారెట్ ముక్కలు వేసేద్దాం. అలాగే ఒక టమాటా నేను అయితే చిక్కుడుగాయ వేసుకోవాలని ఇష్టపడుతున్నా. మీరైతే ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. వీటికి సరిపడా కల్లుప్పు కొంచెం, ఇలా ఉప్మా మనం చేసుకొని తిన్నట్లయితే తినని వాళ్ళు కూడా తింటారు, ఎందుకంటే చాలా బాగుంటుంది ఉప్మా. మనం సింప్లీగా ప్రిపేర్ చేసుకున్న ఇలా ఇంకా ఉప్మాలో 2-3 రకాలు చేసుకోవచ్చు. ఆల్ వెజిటబుల్ అని వేసేసి మసాలా ఉప్మా లెక్క అల్లం వెల్లుల్లి పేస్టు, బఠానీ, ఆలుగడ్డ ఇలాంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్, కూరగాయలు, వెజిటబుల్, దొండకాయ కూడా వేసుకోవచ్చు. ఈవెన్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ అయితే మనం అవన్నీ ఫ్రై చేయనిద్దాం మంచిగా. చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకుందాం. కొంచెం ఈ వాటర్కు సరిపడా ఉప్పు వేసేద్దాం. ఆల్రెడీ మనం తాలింపులో వేసేటప్పుడు వేసాము, ఇంకా కొంచెంగా
వాటర్కు సరిపడినంత కొంచెంగా వేసేద్దాం. చూసారా, తల్లిపోయింది. ఇప్పుడైతే ఇది వేసేద్దాం, మనం వేసి కలిపేద్దాం. చూసిండ్రా, చాలా మంచిగా సిమ్లో పెడదాం. ఇప్పుడైతే కొంచెం అంతా కొత్తిమీర వేసేద్దాం. చూద్దాం ఇప్పుడు. చూసారా, ఉప్మా ఎలా అయితే రెడీ అయిందో. మంచిగా తినడానికి వేడి వేడి ఉప్మా రెడీ. ఈరోజైతే మీరేం టిఫిన్ చేసుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, ఫాలో.